నమస్కారం, డిఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. విజయవాడ లోక్ భవన్ లో ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం. హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు. బళ్ళారిలో నిరంతరం అన్నా ఎన్టీఆర్ క్యాంటీన్. సరిహద్దు దాటినా తగ్గని ఎన్టీఆర్ అభిమానం. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆందోళన. తెలంగాణకు పారిశ్రామిక పెట్టుబడులు దూరమయ్యే ప్రమాదం. మూసీ పునరుజ్జీవనంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. అంతర్జాతీయ ప్రమాణాలతో రివర్ ఫ్రంట్ అభివృద్ధి. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ నూతన లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని లోక్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. లోక్ భవన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మల్లికార్జునరావు చేత గవర్నర్ అబ్దుల్ నజీర్ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు దుశ్శాల్వ కప్పి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, సీఎస్, డీజీపీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జస్టిస్ మల్లికార్జునరావు 5 ఏళ్ల పాటు ఏపీలో లోకాయుక్త పదవిలో కొనసాగనున్నారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగాల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించడం, అవినీతి మరియు పరిపాలనా లోపాలపై వచ్చే ఫిర్యాదులను విచారించడంలో లోకాయుక్త కీలక పాత్ర పోషించనుంది. భాషకు, సరిహద్దులకు అతీతంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. కర్ణాటకలోని బళ్ళారి తెలుగు ప్రజలు ఆయనపై చూపుతున్న అభిమానం, సొంత నిధులతో అన్నా ఎన్టీఆర్ క్యాంటీన్ నిర్వహిస్తూ తెలుగువారి సేవానిరతిని చాటుతున్న తీరు ఎంతో గొప్పది. బళ్ళారి ప్రాంతంలో ప్రభుత్వాల సాయం కోసం ఎదురుచూడకుండా తమ సొంత నిధులతో పేదల ఆకలి తీర్చేందుకు అన్నా ఎన్టీఆర్ క్యాంటీన్ నిరంతరం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా తమ నగరంలో ఎన్టీఆర్ సర్కిల్ ఏర్పాటు సాధించే వరకు పోరాడి దానికి సంబంధించిన అధికారిక జీవోను సైతం తీసుకురావడంలో బళ్ళారి తెలుగువారు విజయం సాధించారు. తమ ప్రీతమ నేత పేరును చిరస్థాయిగా నిలిపేందుకు వారు చూపిస్తున్న చొరవ అభినందనీయం. గతంలో నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ సమయంలో బళ్ళారి తెలుగు ప్రజలు రోడ్లపైకొచ్చి ఉద్యమించిన తీరు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. సరిహద్దు దాటి ఉన్న తెలుగు నేల రాజకీయ పరిణామాలు మరియు తెలుగువారి సంక్షేమం పట్ల తమకున్న అనుబంధాన్ని, ఐక్యతను చాటి చెప్తూ బళ్ళారి ప్రజలు నిలిచారు. 2023 సెప్టెంబర్ 9న మీ అందరు చూశారు, ఏం తప్పు చేయని మన నాయకుడిని ఎలా జైలుకు పంపించారో. బ్రహ్మణి కూడా ఒక మాట అనింది, గౌరవంగా బతికిన కుటుంబం మనం. ఈ రోజు రాజకీయాల వల్ల పెద్దయిన జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చింది. రాజకీయాలు మనకు అవసరమా అని ఒక మాట అడిగింది. కానీ ఆనాడు కుటుంబానికి అండగా నిలబడింది మీరు. ఇదే గడ్డ నుంచి ధర్నా చేస్తాం జరిగింది. మీ అందరికి ఒక చిన్న కార్యక్రమం అనిపించవచ్చు. ఆనాడు బయటికి రావాలంటే భయపడే రోజులు, అలాంటిది మీరు బయటకు వచ్చి మొత్తం భారతదేశానికే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ మీరు స్ఫూర్తి ఇచ్చారు. మీ అందరు చిన్న కార్యక్రమం అవ్వచ్చు, కానీ ఆ రోజు రోడ్డు పైకి వచ్చారే, అది మాకు కొండంత బలం, ధైర్యం ఆనాడు మీరు ఇచ్చారు. అందుకే పిలిపిస్తున్నా, మీకు అండగా మేము నిలబడతాం. రండి, ఆంధ్ర రాష్ట్రానికి కూడా రండి, కలిసికట్టుగా ముందరికెళ్దాం. మా లక్ష్యం ఒకటే, తెలుగు జాతి ఎక్కడున్నా ఐక్యత అవసరం, కలిసికట్టుగా ముందరికెళ్లాల్సిన అవసరం. నిజంగానే మిమ్మల్ని అందరినీ అభినందించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఎందుకంటే బెల్లారిలో ఏకంగా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి సొంత నిధులు ఖర్చు పెట్టి ఈరోజు అన్న క్యాంటీన్ నడిపిస్తుంది ఇక్కడున్న తెలుగోలు. అంతేకాదు, ఇక్కడున్న ప్రభుత్వంతో పోరాడి జియో తీసుకొచ్చి అన్నగారి పేరు పైన కూడా ఎన్టీఆర్ సర్కిల్ ఏర్పాటు చేశారంటే ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేం. వేదికమైన ఉన్న పెద్దలు, వేదిక ముందున్న మీరందరూ కూడా త్వరలో ఇక్కడ అన్నగారి విగ్రహం ఏర్పాటు చేయాల లక్ష్యంతో పనిచేస్తున్నారు. తప్పనిసరిగా తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలుగు జాతి గుండె చెప్పుడంటే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు మన అన్న ఎన్టీఆర్.
ఆయనకి అందించే ఘన నివాళి తెలుగులో ఎక్కడున్నా ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తాం అనేది ఆయనకి ఇవ్వగలిగిన గౌరవం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి కారణంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన భారీ పెట్టుబడులు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రగతికి, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. తెలంగాణ హక్కుల సాధన కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంపై గట్టి ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు మౌలిక వస్తువులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు మరియు ప్రాజెక్టుల అనుమతుల్లో కేంద్రం ఆలస్యం చేస్తోందని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఆ అవకాశాలు చేజారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధుల కేటాయింపులు, బడ్జెట్ కేటాయింపుల్లోనూ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేదే లేదని, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల సాధన కోసం కేంద్రంపై నిరంతరం ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే పార్లమెంట్ వేదికగా మరియు ఢిల్లీ స్థాయిలో తమ నిరసనను వ్యక్తం చేసి రాష్ట్ర హక్కులను కాపాడుకుంటామని హెచ్చరించారు. ఇంకా నువ్వే చెప్పాలి. ఇప్పుడు ఇంటర్నల్ కారణం ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా నువ్వు చెప్పాలి. ఈరోజు తెలంగాణకు జరిగిన, నాకు వ్యక్తిగతమైన పర్యటన కాదు, వ్యక్తిగతంగా నాకు అక్కడ వెళ్ళడానికి చేయడానికి ఇప్పుడు కొత్తగా ఏం నేను అమెరికా చూడటం లేదు, మొదటిసారి కాదు, ఇది చివరిసారి కాదు. కానీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి నిరాకరించడం ద్వారా మంచి యూనివర్సిటీలను పేదల కోసం తెచ్చే అవకాశం కోల్పోతున్నాం, మంచి క్రీడలకు సంబంధించిన పెట్టుబడులు ఆకర్షించలేకపోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది అంతరాయంగా మారుతుంది. ఇదే మా ఆవేదన, ఇదే మా ఆక్రోశం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. వీఆర్ రిజిస్టరింగ్ అవర్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దే కెనాట్ రన్ గవర్నమెంట్ లైక్ డిక్టేటోరియల్ సిస్టమ్. హైదరాబాద్ నగర ప్రగతికి అత్యంత ప్రతిష్టాత్మకమైన మూసీ నది పునరుజ్జీవనం మరియు అభివృద్ధి ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో ప్రాజెక్టు పురోగతి, డిజైన్లు మరియు అమలు కాబోయే మాస్టర్ ప్లాన్పై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. మూసీ ప్రక్షాళన, డ్రైనేజ్ వ్యర్థాల నదిలో కలవకుండా మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణం మరియు వాకింగ్ ట్రాక్లు, టూరిజం హబ్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ సూచించారు. నిర్వాసితుల పునరావాసం విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చడంలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ మైలురాయిగా నిలవనుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నిధుల సమీకరణ, పీపీపీ నమూనాలో చేపట్టాల్సిన పనులు మరియు వివిధ దశల్లో పూర్తి చేయాల్సిన లక్ష్యాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. పనుల నాణ్యత, కాలపరిమితి విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని సీఎం స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వానికి ఓటమి తథ్యమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కూటమి 2 ఏళ్ల పాలనలో అన్ని వైఫల్యాలే కనిపిస్తున్నాయని, ప్రజలు ఇప్పుడు గత వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల సంక్షేమ పాలనతో పోల్చి చూస్తున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ప్రతి నియోజకవర్గంలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని ఆదేశించారు. ఎక్కడా ఏకగ్రీవ ఎన్నికలకు తావివ్వకుండా ప్రతి స్థానంలోనూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గట్టిగా పోటీ చేయాలని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎదుర్కొనేందుకు ప్రతి నియోజకవర్గంలో లీగల్ సెల్, మీడియా సెల్, సోషల్ మీడియా విభాగాలను పటిష్టం చేయాలని దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ 5 నుంచి వరుసగా జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని, సెప్టెంబర్ 23 నుంచి వెన్నుపోటు పార్టీ, వెన్నుపోటు పాలన బుక్లెట్తో ఇంటింటి ప్రచారం చేపట్టనున్నట్లు జగన్ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, సుందేళ్ల, అన్నారం బ్యారేజీల వద్ద నీటిని లిఫ్ట్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆడుకుంటోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గంట వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాణ్యత పరంగా బ్యారేజీలు బాగున్నాయని వివిధ సంస్థలు స్పష్టం చేసినప్పటికీ నీళ్లను ఎత్తిపోయిపోవడం దారుణమన్నారు. గడచిన 3 ఏళ్లుగా మేడిగడ్డ వద్ద నీటిని లిఫ్ట్ చేయనందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ సీఎం కావడమే రాష్ట్ర రైతులకు పెద్ద శాపంగా మారిందని ఆరోపించారు. సైన్యంలో పనిచేసిన అనుభవం ఉన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనీస మానవత్వం, ఇంగిత జ్ఞానం లేదా అని ప్రశ్నించారు. సాగునీరు అందక రైతులు తీవ్ర అల్లాడుతుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతుల కష్టాలు తీర్చడం పక్కనబెట్టి కమిషన్లు, దందాలు, వాటాల కోసం కాంగ్రెస్ నాయకులు తమలో తాము కొట్టుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లెత్తిన పాపానికి తెలంగాణ ప్రజలు, రైతాంగం తీవ్ర శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నీటిని లిఫ్ట్ చేసి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి వర్షాల పరిస్థితి చాలా తీవ్రమైనటువంటి గందరగోళం. వాతావరణ శాఖ ఏమో మంచి వర్షాలు పడతాయి, అలర్ట్ జారీ చేస్తున్నారు. కానీ నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నా. అది కూడా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది అనుకునే భూపాలపల్లి, ములుగు పరిసర ప్రాంతాల్లో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు.
దురదృష్టం కొద్దీ రాష్ట్రంలో ప్రజలు అనుకున్నారు ఒక మార్పు అనుకుంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడం ఈ ప్రజలు చేసుకున్నటువంటి పాపంగా కనబడతా ఉన్నది. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం రైతులు చేసుకున్నటువంటి ఒక పెద్ద పాపం అయిపోయింది. ఈ రోజు ఇంత వాతావరణ పరిస్థితులు ఎలినో పరిస్థితులు ఉన్నాయని చెప్పినా కాళేశ్వరం ప్రాజెక్టును ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భం నుంచి ఆయన కాకముందుతోనే రాజకీయాల్లో వాడుకున్నాడు. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఈ ప్రాజెక్టు నిరుపయోగమైందని చెప్పి మాటలు మాట్లాడితే అదే సందర్భంలో 2 బ్లాక్స్ క్రాక్ ఇవ్వడం, ఇక దాన్ని మొత్తం కూడా కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పింది. మరి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇద్దరు కూడా కలిసి నాటకం ఆడినారు. ఇటు కేసీఆర్ గారిని ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని, మరి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టి తెలంగాణ రైతులను నిరాశపరిచి 3 సంవత్సరాలు దాన్ని రాజకీయం కొరకు వాడుకున్నారు. నిన్ననే మరి మొన్న 3-4 రోజుల క్రితమే రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సెంట్రల్ మరి సంబంధించినటువంటి పూణేలో ఉండేటువంటి సంస్థ మొత్తం కూడా దాని యొక్క కాంక్రీట్ యొక్క నమూనాలు సేకరించి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, అన్నారం సుందిల్లా ఇంటాక్ట్ ఉన్నాయి, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. మరి మేడిగడ్డలో 2 బ్లాక్స్ క్రాక్స్ ఇచ్చినాయని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. మరి ఇచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో మంత్రివర్గంలో చాలా సీనియర్ మంత్రులు ఉన్నారు. రేవంత్ రెడ్డి కంటే చాలా సీనియర్స్ ఉన్నారు. చెప్పాలంటే రేవంత్ రెడ్డి సబ్ జూనియర్, జూనియర్లో జూనియర్. యాక్సిడెంటల్గా ఆయనకు అదృష్టం కలిసి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా, మీరు భారతదేశంలో ఎయిర్ ఫోర్స్లో దేశాన్ని రక్షించడానికి ఉద్యోగం చేసిళ్ళు, పైలట్గా సేవలు అందించిళ్ళు, కెప్టెన్గా మీరు పనిచేసిళ్ళు. మీకైనా దేశభక్తి, సమాజం పట్ల, రైతుల పట్ల ప్రేమ ఉండాలి కదా. మీ ముఖ్యమంత్రి మాట్లాడమన్న దాంట్లో మాట్లాడి డూడు బస్మన్లో కాదు. నిజంగా మీరు రైతాంగ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. అదే రైతాంగ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది శాసనసభ్యులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఎందుకు మీరు ఈరోజు మాట్లాడడం లేదు? ఇంత రైతులు నిరాశపడుతుంటే, వర్షాలు లేక బాధపడుతుంటే, వేసిన నాట్లు ఎండిపోతాయని బాధపడతా ఉంటే, భవిష్యత్తు ఏందని బాధపడతా ఉంటే, నిరుపయోగంగా కాళేశ్వరంలో ఉండేటువంటి నీళ్ళన్నీ కూడా కిందికి పోతా ఉంటే ఎందుకు మీరు మౌనంగా ఉంటా ఉన్నారు? మీరు ఎందుకు మాట్లాడడం లేదు? మీరు తెలంగాణ రైతుల పట్ల మీరు ఎందుకు అంకిత భావం లేదని చెప్పి నేను ఈరోజు మంత్రులను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఉదయం 9:30కు 1,01,530 క్యూసెక్ల నీళ్లు డౌన్ స్ట్రీమ్లోకి పోతా ఉన్నాయి. ఎన్ని రోజులు చెప్తారు ఈ కాళేశ్వరాన్ని పెట్టుకొని రాజకీయం చేస్తారు? నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకు 3 సంవత్సరాల నుంచి రైతులకు గోస పెడుతున్న దానికి ఈ రోజు బేషరతుగా క్షమాపణ చెప్పినా, ముక్కు నేలకు రాసినా ఈ క్షమాపణ తీరదు. ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో రైతులకు అన్యాయం చేస్తున్నది ఈనాటి ప్రభుత్వం. మీకు ఓట్లేసిన పాపానికి రైతులు ఇంత బాధపడాలా, ఇంత కష్టపడాలా? ఇప్పటికైనా మీనమేషాలు లెక్కించకుండా తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పంప్స్ ఆన్ చేయండి. P.N. Reddy High School, recognized by Government of Telangana. Narsapur Crossroads, District Medak. Classes from nursery to 10th class. English medium, ప్రశాంత వాతావరణంలో నెలకొని అన్ని వసతులతో ఉన్న విశాలమైన స్వంత భవనం, కాలుష్యరహిత గ్రీన్ క్యాంపస్. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో సాధారణ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, అసాధారణమైన విజయాలు. మా ప్రత్యేకతలు: నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు ప్లేవే టీచింగ్ విధానం, రౌండ్ ద క్లాక్ సీసీ కెమెరా మానిటరింగ్, అనుభవం గడించిన ఉపాధ్యాయుల బృందం, కేరళ టీచర్లచే విద్యా బోధన, వసతులతో కూడినటువంటి విశాలమైన తరగతి గదులు, పరిమిత సంఖ్యలో విద్యార్థులు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ యోగా, మెడిటేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించబడుతుంది. చదువుతో పాటు కంప్యూటర్ ల్యాబ్, డిజీ ల్యాబ్ ద్వారా టాపిక్ పట్ల అవగాహన కలిగించడం, ఐఐటి ఫౌండేషన్ స్పెషల్ క్లాసెస్ నిర్వహించబడతాయి. ప్రతి ఏటా ఎస్ఎస్సిలో 100% రిజల్ట్ సాధించి ప్రభంజనం సృష్టిస్తున్న విద్యా సంస్థ P.N. Reddy High School. సైన్స్ ల్యాబ్, సైన్స్ ఫేర్, ఆర్ట్ ఫేర్ నిర్వహించుట, సాంస్కృతిక కళలు, డాన్స్, డ్రామా, గేమ్స్ నిర్వహించుట మరియు సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించుట, మరియు ఆరోగ్యరీత్యా మినరల్ వాటర్ ప్లాంట్ సదుపాయం, నైపుణ్యం కలిగిన డ్రైవర్స్లచే
దూర ప్రాంతం విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం, అన్ని వసతులు కలిగిన విద్యా సంస్థను దర్శిద్దాం. మన పిల్లల బంగారు భవిష్యత్తుకు చక్కటి పునాది వేద్దాం. అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఇతర వివరాలకు సంప్రదించండి. ప్రిన్సిపల్ కుమారి వైష్ణవి రెడ్డి, కరెస్పాండెంట్ విద్యారత్న మరియు నంది అవార్డుల గ్రహీత శ్రీ పిఎన్ రెడ్డి గారు. కాంటాక్ట్ సెల్ నంబర్ 9849501388. నర్సాపూర్ మరియు తూప్రాన్ పరిసర ప్రాంత విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు శుభవార్త. హైదరాబాద్ కార్పొరేట్ కళాశాలలో సుదీర్ఘ బోధనానుభవం గల ఫ్యాకల్టీచే బోధనలు అందిస్తూ నూతన టెక్నాలజీతో డిజిటల్ టీచింగ్ ని ప్రవేశపెడుతూ అన్ని విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సులతో నర్సాపూర్ మరియు తూప్రాన్లలో స్థాపించబడ్డ స్కాలర్ ఐఐటి జూనియర్ కళాశాల. మన స్కాలర్ జూనియర్ కళాశాలలో ఐఐటి, జేఈఈ, నీట్, ఈఏపీ సెట్ తో పాటు సిఏ ఫౌండేషన్, సిఎల్ఏటి, సియుఈటి, ఎన్డీఏ వంటి ఇంటిగ్రేటెడ్ కోర్సులకి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. విద్యారంగంలో సుదీర్ఘ అనుభవం గల పి నరసింహారెడ్డి గారి మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న నమ్మకమైన విద్యా సంస్థలు స్కాలర్ జూనియర్ కళాశాల నర్సాపూర్ మరియు తూప్రాన్. నాణ్యమైన విద్యా సదుపాయాలతో పాటు ప్రతి విద్యార్థి వ్యక్తిగత అభివృద్ధి కోసం ఫ్యాకల్టీచే నిరంతరం వ్యక్తిగత పర్యవేక్షణ, బాలికలు మరియు బాలురకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం, విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం కూడా కలదు. నర్సాపూర్ బ్రాంచ్ అడ్రస్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పిఎన్ రెడ్డి హై స్కూల్ ప్రాంగణంలో నర్సాపూర్. అడ్మిషన్స్ కొనసాగుతున్నవి. వివరాల కొరకు బ్రాంచ్ల నెంబర్లని సంప్రదించగలరు. స్కాలర్ ఐఐటి జూనియర్ కాలేజ్ ఆపోజిట్ పోలీస్ స్టేషన్ నర్సాపూర్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9704255697, 9849501388. మీ విజయానికి సరైన గమ్యం స్కాలర్ ఐఐటి జూనియర్ కళాశాల. మీ విజయానికి సరైన గమ్యం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మంత్రి కొండా సురేఖ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి వ్యవహారంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తమ నివేదికను పూర్తి చేసింది. హైదరాబాద్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన కమిటీ బాధ్యులు నివేదికను ప్రత్యక్షంగా అందజేశారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ కలిసి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు ఈ సమగ్ర నివేదికను సమర్పించారు. మంత్రి కొండా సురేఖ చేసిన కొన్ని వ్యాఖ్యలు, అలాగే చిన్నారెడ్డికి సంబంధించిన అంశాలపై వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలించిన క్రమశిక్షణ కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఈ రిపోర్టును తయారు చేసింది. పార్టీ క్రమశిక్షణ, అంతర్గత సమన్వయం దెబ్బతినకుండా ఉండేందుకు నివేదికలోని ముఖ్యాంశాల ఆధారంగా టీపీసీసీ చీఫ్ మరియు కాంగ్రెస్ అధిష్టానం తదుపరి చర్యలు తీసుకోనున్నారు. సదరు నేతల నుంచి వివరణ కోరతారా లేదా హెచ్చరికలు జారీ చేస్తారా అనే అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో తీవ్ర కలకలం రేగింది. వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఆలయం సమీపంలో ముగ్గురు మహిళల మద్యం మత్తులు హల్చల్ చేశారు. దారిని వెళ్తున్న ఇద్దరు యువకులతో అనవసరంగా గొడవ దిగి వారిపై భౌతిక దాడులకు పాల్పడడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మద్యం మత్తులో ఉన్న మహిళలు విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ యువకులపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై బాధితులైన యువకులు వెంటనే వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని సదరు ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. యువకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ అనంతరం ముగ్గురు మహిళలను న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం మధ్యమతలో బహిరంగ గొడవకు దిగి దాడులకు పాల్పడిన ముగ్గురు మహిళలకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు వారిని జైలుకు తరలించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. నా ఫోన్ వచ్చాను చెప్పండి, ఫోన్ ఇవ్వమని డైరెక్ట్ వెళ్తాను.
ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన విషయం, వీళ్ళకి సంబంధించిన విషయం. వీళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మేము రాలేదు సార్, రోడ్ సైడ్ వస్తున్నాం, మేము బండి తీసుకుని వస్తున్నాం. మొత్తం హ్యాండ్ అంతా మొత్తం సీసీ ఫోటోస్ ముగ్గురు ఇప్పుడే రప్పించాలి. మిమ్మల్ని కొడుతుంటే ఎవరు కాపాడారు? ఎవరు కాపాడారు? ఎవరు? వాళ్ళు ఎవరు కాదు. మిమ్మల్ని కొడుతుంటండి ఎవరు కాపాడారు? మిమ్మల్ని కొడుతుంటే ఎవరు కాపాడారు? మిమ్మల్ని కొడుతుంటే నేనే కదా కాపాడేనా? మిమ్మల్ని కాపాడింది ఎవరు? నేనే కదా కాపాడేనా? వాళ్ళు కొడుతుంటే నేనే కదా కాపాడేనా? నేను రెస్పాన్సిబుల్ అంటే నా సెల్లలు కట్టుకెళ్ళిపోతారమ్మా. మిమ్మల్ని కొడుతుంటే నేను ఆఫ్ చేసి నేను చూసుకుంటున్నాను. ఎందుకు షూటింగ్ మీకు ఆల్రెడీ వాడు పర్సన్ తెలిసింటాడు కదా, ఎందుకు మమ్మల్ని ఒక్కలే వీడియోకి నేను పర్పస్ మీద వచ్చాను. వాళ్ళు కూడా తీయాలి సార్, వాళ్ళు కూడా తీయాలి. మందు అమ్ముకున్నారు వీళ్ళు, మొత్తం అమ్ముకున్నారు. ఒక గంజాయి బ్యాచ్ రోడ్ మీద సైడ్ దింపొచ్చారు. నాకేం తెలుసు? వంటానమ్మా, వంటాను మెయిన్ రోడ్ లో మిమ్మల్ని కాపాడుతుంటే నా సెల్ ఆగిస్తున్నావు నువ్వు. ఇది కాదు, ఇది కాదు. నిన్ను కాపాడుతుంటే నా సెల్ మీకు ఇస్తూ ఉన్నారు. దేనికి? వాళ్ళు కొడుతుంటే ఎలా అవుతున్నా లేదా? నేను మామూలుగా సూర్యాపేట జిల్లాలో అత్యంత విషాదకర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఆగి ఉన్న కంటైనర్ను వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో 5 ప్రయాణికులు అక్కడికక్కడి దుర్మరణం చెందారు. ప్రమాద తీవ్రతకు మరో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న బస్సు ద్వారకుంట వద్దకు రాగానే రహదారి పక్కన నిలిపి ఉంచిన కంటైనర్ను బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జై కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బస్సు శకలాల మధ్య ఇరుక్కుపోయిన బాధితులను కాపాడమంటూ చేసిన ఆర్తనాదాలతో ఘటనా స్థలం భయాందోళనగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సాయంతో బస్సును పక్కకు తొలగించి శకలాల్లో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. గాయపడిన 20 మందిని వెంటనే సమీపంలోని కోదాడ మరియు సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి అతివేగమా లేక నిద్రమత్తు కారణమా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అన్నారు జరగను కొంచెం అటు జరుగు. అన్న ఈ సీట్ మధ్య ఉన్నారా? ఈ సీట్ల మధ్య ఉన్నారా? ఓకే. దేశంలో H1N1 ఫ్లూ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహాల్ కీలక ప్రకటన చేశారు. H1N1 అనేది ఒక సాధారణ సీజనల్ ఫ్లూ అని, దీని పట్ల ప్రజలు అనవసరంగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. H1N1 బారిన పడిన బాధితులు తగిన విశ్రాంతి మరియు చికిత్సతో కొద్ది రోజుల్లోనే పూర్తిగా కోలుకుంటారని ICMR-DG తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని సూచించారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్నవారు ఇతరులకు వ్యాపించకుండా కొద్ది రోజుల పాటు దూరంగా ఉండాలని కోరారు. దేశంలో ఫ్లూ పరిస్థితిని ICMR మరియు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు రుమాలు అడ్డుపెట్టుకోవడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని సులభంగా అరికట్టవచ్చని, చిన్నపిల్లలు మరియు వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
इस वक्त जो फ्लू के केसेस हो रहे हैं उनमें से अधिकतम केसेस जो हैं वो बहुत माइल्ड हैं और सेल्फ लिमिटिंग हैं और कुछ दिनों में स्वयं ही ठीक हो जाएंगे। सिर्फ सीवियर केसेस जो अगर कोई होता है तो उसमें कुछ इलाज की ज़रूरत पड़ेगी, जो कि अस्पतालों में जाना पॉसिबल हो सकता है कहीं हो तो। लेकिन आप सब क्या कर सकते हैं? यदि आप बीमार हैं तो कोशिश करें कि 2-3 दिन जब आप बीमार होते हैं, जब आपको खांसी जुकाम, गले में दर्द, बुखार या शरीर दुखता है, वो पहले 2-3 दिन जो हैं ज़्यादा लोगों से ना मिलें और रेस्ट करें। और उसको अगर आप मिलें तो थोड़ा सा डिस्टेंस उनसे बना के रखें, लोगों के बहुत पास ना जाएं। यदि खांसी करें या छींकें तो अपने फेस को, अपने मुंह को और नाक को कवर कर लें, जिससे कि ये फैले नहीं। बार बार अपने हाथ धोएं। और बाकी लोग भी जो बीमार नहीं भी हैं, जिनको फ्लू नहीं है, वो भी अपना हाथ दिन में कई बार अगर धोएंगे और थोड़ा सा डिस्टेंस बना के रखेंगे दूसरे लोगों के से, जिनको जो खांसी आ रही है या ज़ुकाम है या बुखार है, तो वायरस जो है वो कम फैलेगा। यदि आप लोग ये चीज़ों के ऊपर ध्यान दें तो आपको फ्लू होने का चांस कम हो जाएगा। लेकिन किसी भी तरह की इस वक्त चिंता की आवश्यकता नहीं है इस बीमारी की वजह से। ये एक सीजनल बीमारी है, सीजनल फ्लू है और इस वक्त ये मानसून की पीक है। और उसके ऊपर हम लोग ICMR से, मिनिस्ट्री ऑफ हेल्थ से पूरी सिचुएशन के ऊपर पूरा ध्यान से उसको मॉनिटर कर रहे हैं। लेकिन एज सिटीजन्स आपको इस वक्त इस चीज़ की किसी प्रकार की गहरी चिंता या चिंता करने की आवश्यकता नहीं है। హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి వెండి ధరల పరుకు కాస్త విరామం ఇచ్చాయి. నేడు మార్కెట్లో బంగారం, వెండి రేట్లు స్థిరంగా కొనసాగుతుండటంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రధాన నగరాల్లోని ప్రధాన పసిడి వర్తకుల సమాచారం ప్రకారం వివరాలు చూస్తే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1,63,750 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,50,100 రూపాయల వద్ద నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులు మరియు ద్రవ్యోల్బణ ప్రభావంతో పసిడి ధరలు ఈ స్థాయిలో స్థిరపడ్డాయి. మరోవైపు వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. కిలోగ్రాము వెండి రేటు 2,65,000గా ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాన్ని బట్టి, వర్తకులను బట్టి స్థానిక పన్నుల కారణంగా రేట్లలో స్వల్ప తేడాలుండే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలైన మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా నిమిషాల వ్యవధిలోనే మబ్బులు కమ్మి వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మరోవైపు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరియు వాహనదారులు ప్రయాణాలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు వహించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.